ఇదే మేమంటే. ఇక నుంచి నీ జీవితం కుక్కలు చింపిన విస్తరే. ఏ తాళిని చూసుకొని నువ్వు మిడిసిపడ్డావో దాన్నే తెంచేశావు. ఇక నీ గోడు వినడానికి, నీ బాధ తీర్చడానికి ఎవ్వరు ఉండరే. ఇప్పటికిప్పుడు నీ గొంతు మీద కాలేసి తొక్కినా అడిగి తిక్కలేదు. సుకన్యక్క, ఎత్తిన కాలు అలాగే దించకపోతే ఆ కాలు అక్కడ ఇరిగిపోద్ది. నాయుడు బావా, చూడు నాయుడు బావా, వీళ్ళు నా తాళి తెంచేశారు. తెంచరా మరి, తెంచేస్తారాళ్ళు. తాళేం కర్మ, ఇదిగో ఇలా కాళ్ళు అట్టుకుని ఎడుతుంటే తల కూడా తెగొడేస్తారాళ్ళు. నీ తాళి ఎలాగాలి చేతులు పెట్టేసావు కదా, నీ తల కూడా చేతికిచ్చేయి. ఎందుకు సిగ్గు పోర్సులు లేని తల నీకు? వాళ్ళు ఎలాగా ఈ తాళిని తెంచేసి నన్ను చంపేశారు. ఇచ్చేయి, నీ ఏడుపే కావాలంట. ఇచ్చేయి, పూలు గాజులు మెట్లు అన్ని ఇచ్చేయి. ఒక్కటి ఆలోచించి స్నేహ, నువ్వులా ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా నీకు? తాళి తెగొట్టినప్పుడే వాళ్ళు పేక పట్టుకునుంటే ఎలా ఉండేది? కానీ నువ్వు కాళ్ళు పట్టుకుంటానన్నావు. ఇదా స్నేహ అంటే? ఇదా స్నేహ అంటే? ఇది కాదు స్నేహ అంటే. ఎవరు ఏమన్నా సరే చేతులెత్తి దండం పెట్టేది కాదు, తన మీదకెత్తిన చేతులను ఇరిసేసేదే స్నేహ. సముద్రంలో ఎదుటోళ్ళకి తల వంచందే స్నేహ. నిప్పు కణంలా బగబగ మండేదే స్నేహ. రక్తాన్ని మరిగించే ఆవేశం స్నేహ. అలాంటి స్నేహ ఇలా పిరికి దానిలా ఎందుకు మారిపోయింది? బలవంతా పోయి ఇలా బలహీనరాలుగా ఎందుకు అయిపోయింది? ఆఖరికి తను ఎంతగానో ప్రేమించే ఈ నాయుడు బావనే ఇలా తాళి తెంచే రూపంలో చంపేస్తుంటే ఎలా సహించింది? ఎదురు తిరగకుండా ఎందుకు ఇలా ఉండిపోయింది? ఎలా ఎలా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.